పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. సంవత్సరానికే సీన్ అర్థమైపోయిందా? చంద్రబాబు నాయుడు ముందు జాగ్రత్త. 4 ఏళ్ల ముందే ఎన్నికల వ్యూహానికి బదులు. చంద్రబాబుకు ఏడాదికే సీన్ అర్థమైందని, అందుకే మేల్కొన్నారని అంటున్న కార్యకర్తలు. రాజకీయాల్లో చాలా తక్కువ మందికి అపారమైన అనుభవం ఉంటుంది. ఎత్తుకు పై ఎత్తులు వేయడంలోనూ, ప్రతి వ్యూహాల విషయంలోనూ చాలా నీట్గా వాళ్ళ పనులు వారు చేస్తుంటారు. అలాంటి వారిలో చంద్రబాబు నాయుడు ఒకరు. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా రాజకీయాలలో ఎదురులేని నాయకుడిగా ఉన్నారు. ఎన్నోసార్లు సీఎంగా, అనేకసార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆయనకు తెలియదంటూ ప్రత్యేకించి ఏం లేదు. ప్రస్తుతం ఆయన కూటమిలో సీఎంగా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఆయన క్లియర్గా తెలుసు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, మంత్రులు ఏం చేస్తున్నారనేది ఆయనకు క్లియర్గా తెలుసు. అందుకే ఆయన జాగ్రత్త పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలను 4 ఏళ్లకు ముందే అలర్ట్ అయినట్లుగా కనిపిస్తుంది. ఎమ్మెల్యేల పనితీరును గమనించకపోతే అసలుకే ఎసరు వస్తుందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. గత ఎన్నికల్లో కూటమి హవాలో 164 స్థానాల్లో సూపర్ డూపర్ విక్టరీ సాధించినప్పటికీ గత ఏడాదిగా కూటమి పార్టీల నేతల మధ్య సయోధ్య లేకపోవడంతో కింది స్థాయిలో ఆశావాహులు ఎక్కువగా ఉండడంతో పాటు విభేదాలు మరింతగా ముదిరి వీధిన పడుతుండడంతో 3 పార్టీలకు తలనొప్పిగా తారింది. అన్ని చోట్ల ఆధిపత్య పోరు కనిపిస్తుంది. ఇక ఎమ్మెల్యేల పనితీరు కూడా అంత ఆశాజనకంగా లేదని అందుతున్న నివేదికను బట్టి తెలుస్తుంది. ప్రధానంగా ఈసారి ఎన్నికల్లో అత్యధికంగా 88 మంది వరకు మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలతోనే సమస్య తలెత్తుతుంది. సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల ఈ సమస్య పెద్దగా కనిపించలేదు. వారిపై పెద్దగా ఆరోపణలు కూడా రావడం లేదు. ఎందుకంటే వారి అనుభవంతో అనేక విషయాలను బయటికి రాకుండానే సహజంగా జాగ్రత్త పడుతుంటారు. కానీ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మాత్రం నేరుగా రంగంలోకి దిగి బ్యాడ్ నేమ్ను కొని తెచ్చుకుంటున్నారు. ఇసుక తరలింపులు, మద్యం షాపుల వేలంపాటలు, బార్లను కొనసాగించడం, రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో తలదూచడం వంటి విషయాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల పేరు జనం నోలలో నానుతున్నాయి. ఒకవైపు సంక్షేమ పథకాలు అందలేదని జనంలో అసంతృప్తి ఉన్న నేపథ్యంలో మరొక వైపు అవినీతి ఎమ్మెల్యేల దగ్గర నుండి ప్రోత్సహిస్తుండడం కూడా ప్రజల్లో పలుచనకు కారణమైంది. ఇలాగే ఉపేక్షిస్తే వచ్చే ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు చూడాల్సి వస్తుందని చంద్రబాబు తన అనుభవంతో ముందే గుర్తించారు. తాము పరిపాలనలో ఎన్ని సంస్కరణలు, ఎన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు సక్రమంగా లేకపోతే అసలుకే మోసం వస్తుందని భావించిన చంద్రబాబు నాయుడు 4 ఏళ్ల ముందే అప్రమత్తమయ్యారు. అందుకే ఎమ్మెల్యేలను గాడిలో పెట్టేందుకు తన వంతుగా ఆయన ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా కనబడుతుంది. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు మరింత బాధ్యతగా పనిచేయాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండాలి, 1 టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదని తన ఆలోచనని నేరుగా చెప్పేశారు. ప్రజలన్నీ గమనిస్తారని, జాగ్రత్తగా ఉండాలని, లేకుంటే ఇబ్బందులు పడతారని చంద్రబాబు గట్టిగానే హెచ్చరించినట్లు తెలిసింది. ప్రతి 6 నెలలకు ఒకసారి ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు, నివేదికలు తెప్పించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. అంతేకాదు తాను మంచి చేస్తే అభినందిస్తానని, తప్పు చేస్తే దూరం పెడతానని కూడా చెప్పారు. త్వరలో ఒక్క ఎమ్మెల్యేతో ముఖాముఖి భేటీలు నిర్వహించేందుకు కూడా చంద్రబాబు సిద్ధమవుతున్నాడని చూస్తుంటే కూటమికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయని చంద్రబాబు కూడా అర్థమైనట్లే కనిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.